హాయ్ ఫ్రెండ్స్, మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చింతపండు నానబెట్టి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్, ఇంకా కొబ్బరి పేస్ట్ కూడా కావాలి. అంతవరకు బాగా కడగాలి. చింతపండు నానబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, మెంతులు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటు గిన్నె పెట్టుకొని దాంట్లో చేప ముక్కలన్నీ వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసి అందులోనే చింతపండు రసం అంతా పోసేయాలి. ఆ ముక్కలకు చింతపండు రసం అంతా పీల్చుకుంటుంది. అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ అంతా కలిపి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు కలిపి మిక్సీ పట్టిన ముద్దని వేసి బాగా కలపాలి. గరిట పెట్టి తిప్పకుండా మనం గిన్నెను పట్టుకొని అటు ఇటు ఊపి తిప్పాలి. అంతే, మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే.